నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడకు చేరుకున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలకు గన్నవరంలో ఘన స్వాగతం పలికిన నారా లోకేష్, ఎన్డీఏ నేతలు. టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు, మన కార్యకర్తలకు అండగా నిలబడి ఎదుర్కోవాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వాకాళ్లో మిన్నంటిన సంబరాలు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో జమీన్ కొత్తపాలెం గ్రామంలో బిరుకులు గొలిపిన విద్యుత్ దీపాలంకరణ. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు. ముత్యాలమ్మకు వైభవంగా పల్లకీ సేవ, ఊంజల సేవ. చిలకూరు మండలంలోని తూర్పు కన్పూర్లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిరథ మహారథులు మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి టీడీపీ యువనేత నారా లోకేష్, ఎన్డీఏ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి వారు రోడ్డు మార్గాన్ని విజయవాడ వెళ్లారు. పోలింగ్ కు ముందు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించాం. 17 లక్షల శాంపిల్స్ తీసుకున్నాం. ఎక్కడా మనపై వ్యతిరేకత కనిపించలేదు. ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి అని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు జగన్ను కలిశారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు అభ్యర్థులు కలిశారు. వారితో జగన్ మాట్లాడారు. ఓటమికి సంబంధించి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడుతూ, మనకు 40% ఓటింగ్ ఉంది, మనం ప్రజల మధ్యనే ఉండాలి, మన కార్యకర్తలను టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా పెడతారు, మనమంతా కలిసి ఎదుర్కోవాలని సూచించారు. నష్టపోయిన కార్యకర్తలను నేను కూడా పరామర్శిస్తానని తెలిపారు. జిల్లా స్థాయిలో మీరంతా జట్టుగా ఉండాలని సూచించారు. ధర్మాన ప్రసాదరావు తదితర నేతలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. మన హయాంలో అమలు చేసిన పథకాలకు నిధులను ఈ బడ్జెట్లో ఇవ్వడానికి ఇబ్బంది పడ్డామని, అలాంటిది అంతకు మించిన పథకాలను చంద్రబాబు ఇస్తానన్నారు. ఆయన ఎలా చేయగలరని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా అధినేతను కలిసిన వారిలో ధర్మాన కృష్ణదాస్, శ్రీనివాస, కొట్టు సత్యనారాయణ, అనంత వెంకటరామిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి ఇంతియాజ్, మేరీ మురళీధర్, జకంపూడి రాజా, అన్నా రాంబాబు, రాపాక వరప్రసాద్, బాలరాజు తదితరులు ఉన్నారు. విజయవాడలో ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశం మంగళవారం జరిగిన విషయం విదితమే. సమావేశం సందర్భంగా వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసీనులయ్యారు. అయితే చంద్రబాబుకు ప్రత్యేకంగా కుర్చీని వేశారు. ఇది గుర్తించిన చంద్రబాబు, పవన్ పురంధేశ్వరులకు వేసిన కుర్చీనే తేవాలని, అక్కడ ఉన్న కుర్చీని తీసివేయాలని కోరారు. వెంటనే అక్కడున్న వారు వేరే కుర్చీ తీసుకొచ్చి వేశారు. ఇది చంద్రబాబు సంస్కారం అని నెటిజన్లు అభినందిస్తున్నారు. టీడీపీ
జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం, ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాకాడు మండలంలోని జమీన్ కొత్తపాలెం గ్రామంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. విద్యుత్ దీపాల అలంకరణతో బాణాసంచా పేలుస్తూ భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డిని నాయకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో మండల టీడీపీ అధ్యక్షుడు మసూదన్ రెడ్డి, నాయకులు విజయశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం ప్రజలు బ్రహ్మరథం పట్టారని టీడీపీ ఓజిల మండల ప్రధాన కార్యదర్శి నిరంజన్ తెలిపారు. ఓజిల మండలంలోని గద్దగుంట పంచాయతీలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడి వారికి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పుల్లయ్య, రమేష్, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఈ గెదగొంట పంచాయతీ ఓజిల మండలం గెదగొంట పంచాయతీలో విజయోత్సవం మేము జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా గెదగొంట గ్రామ పార్టీ నాయకులతో అదేవిధంగా పెద్దల కృషితో ఈరోజు గెదగొంట పంచాయతీ మాకు మెజారిటీ రావడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ప్రజలు ఈ యొక్క అరాచకాన్ని చూసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతి ఒక్క పెద్దల సమక్షంలో ప్రతి ఒక్క కార్యకర్త మేలు కోరి వాళ్ళ యొక్క శ్రేయభిల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని, వాళ్ళ భవిష్యత్తు బాగా మెరుగుపరుచుకోవాలని గెదగొంట పంచాయతీ పెద్దలందరి సమక్షంలో మామూలుగా జెండా ఉత్సవం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ మేము చంద్రబాబు నాయుడు కానీ మన సూళ్ళూరుపేట నియోజకవర్గం విజయశ్రీ గెలుపు కోసం కష్టపడి మేము ఈరోజు ఆనందోత్సవంతో కేక్ కట్ చేసుకుని జెండాలాగా ఆవిష్కరణ జరిగింది. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో వెలసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ముత్యాలమ్మ అమ్మవారిని పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభన్, శిరీష, మల్లికార్జున్, లోహిత, రఘు, గంగా తదితరులు వ్యవహరించారు. అమ్మ ముత్యాలమ్మ
గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని ఆంజనేయుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇది రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం, పవిత్రమైన క్షేత్రం ఆ పవన కుమారుని నిలయం. అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం, అవనిలో పుణ్యధామం శ్రీ ఆంజనేయుని ఆలయం. ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం, దివ్య సుందరుడైన మారుతి మందిరం. ఓ రామ భక్త హనుమయ్య సన్నిధి, కొలిచే భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. భూత ప్రేత భయభ్రాంతులు బాపే భువనైక వీరాధి వీరుడే, భువిలో భక్తుల కభయం నీయగ కోరి నిలిచే ఆ కోసల దూత, కోరి నిలిచే ఆ కోసల దూత. సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే, చేతులెత్తి ప్రార్థించగనే మన వెతలను బాపే ప్రేమదాత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడకు చేరుకున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలకు గన్నవరంలో ఘన స్వాగతం పలికిన నారా లోకేష్, ఎన్డీఏ నేతలు. టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు, మన కార్యకర్తలకు అండగా నిలబడి ఎదుర్కోవాలని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వాకాళ్లో మిన్నంటిన సంబరాలు. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడంతో జమీన్ కొత్తపాలెం గ్రామంలో విరుపులు గొలిపిన విద్యుత్ దీపాలంకరణ. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ, టీడీపీ కూటమి నాయకులు. ముత్యాలమ్మకు వైభవంగా పల్లకీ సేవ, ఊంజల సేవ. చిలకూరు మండలంలోని తూర్పు కన్పూర్లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.